హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఫర్ యూ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము వినాయక చవితి ప్రసాదం చేస్తున్నామండి. వినాయక చవితికి ఏంటంటే పూర్ణం కుడుములు అనేది మేము నువ్వులతో చేస్తాము. మా సైడు నువ్వులు బెల్లంతో పూర్ణం కుడుములు అనేది మేము తయారు చేసుకుంటాము. ఇప్పుడు 1 కప్ ఆఫ్ నల్ల నువ్వులు తీసుకున్నామండి. మా సైడ్ నల్ల నువ్వులు అనేది మేము దేవుడికి యూజ్ చేస్తాము. వినాయక చవితికి నల్ల నువ్వులు 1 కప్పు, 2 కప్స్ ఆఫ్ బియ్యపిండి ఒక 2 కప్స్ కడిగి ఆరబోసి కొట్టుకున్నామండి. బెల్లం. ఇప్పుడు తీసుకున్న నువ్వుల్ని 1 కప్ ఆఫ్ నువ్వులు తీసుకున్నాం కదా, నల్ల నువ్వులు. దీన్ని ఇప్పుడు బాగా సన్న మంట మీద పెట్టుకొని మనము నీట్గా లోపలంతా ఫ్రై అయ్యేటట్టుగా నీట్గా మనము దాన్ని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేయనిద్దాం. ఇప్పుడు బండలు పెట్టుకొని మనము ఈ నల్ల నువ్వులు అనేది దాంట్లో వేసుకొని ఒక 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేయనిద్దాము. ఆ పొట్టు మనకు బాగా వచ్చేవాళ్ళండి. కొంచెం చల్లారాక మనం పొట్టు తీసేయాలి. దానికి మనము బెల్లము నువ్వులు అనేది 2 మిక్సీకి వేసి పక్కన పెట్టుకున్నాను. అలా సాఫ్ట్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు మళ్ళా కడాయి పెట్టుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. దాంట్లో కొంచెం నెయ్యి, ఒక 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకున్నాను. 2 కప్స్కి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. దాంట్లో పించ్ ఆఫ్ సాల్ట్. స్వీట్స్కి ఎప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే దాని స్వీట్ చాలా బాగుంటుందండి. సో అది బాగా బాయిల్ అయిన తర్వాత మనం తీసుకున్న బియ్యపిండి దాంట్లో వేసేసి బాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. నేను ఫస్ట్ ఒక 1 కప్ వేసి బాగా కలపెట్టుకొని మళ్ళీ మిక్స్ చేసుకొని మళ్ళీ 2వ కప్ కూడా వేసుకొని బాగా అలా మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆపేసి కొద్దిసేపు రూమ్ టెంపరేచర్ మీద ఒక 5 మినిట్స్ చల్లార్చాక, ఒక 2-3 మినిట్స్ కొంచెం చల్లారాక అలాగా ఉండలు లేకుండా వాటర్ అద్దుకుంటూ మనము నీట్గా బాగా మిక్స్ చేసుకుందాము. నాకు అక్కడ మిక్స్ చేయడానికి కావట్లేదని దానికే ప్లేట్లో వేసుకొని నీట్గా మిక్స్ చేస్తున్నాను. చూడండి, అలాగా అద్దుకుంటూ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొంచెం పిండి పక్కన పెట్టుకున్నాను, ఎందుకంటే పిండి ఆరిపోకూడదండి. సో దానివల్ల పక్కన పెట్టుకొని దాన్ని మూత పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని అలాగా చేత్తోనే స్ప్రెడ్ చేస్తూ అలాగా సైడ్లో మొత్తం చేసి ఇప్పుడు దాంట్లో స్టఫింగ్ పెట్టి మళ్ళీ చుట్టూ కొంచెం వాటర్ అనేది అద్దాను. చుట్టూ వాటర్ అద్ది ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను. మనకు స్టఫింగ్ అనేది బయట రాకుండా నీట్గా క్లోజ్ చేసుకోవాలి. సింపుల్ అండి. అలాగ నీట్గా ఒత్తుకుంటూ నిదానంగా చాలా స్లోగా స్టఫింగ్ అనేది పూర్తిగా బయట రానియకుండా నీట్గా కొసల్లో బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో మోడల్ మోదకం అనేది చేస్తున్నాను. మనకు బయట దొరుకుతున్నాయి కదండి సూపర్ మార్కెట్స్లో మోదకాలు. అది తీసుకొని అలాగా పిండి దాంట్లో పెడుతున్నాను. చూడండి, అలాగ కొంచెం పిండి తీసుకొని మనము ఆ మోదకానికి మొత్తం నీట్గా పెట్టుకొని చిన్న ఇది మాదిరి పెట్టుకొని నువ్వులు అనేది దాంట్లో పెట్టాము. మన నువ్వుల స్టఫ్ అనేది పెట్టి నీట్గా స్లోగా క్లోజ్ చేయాలి. మన పిండి అదేది బయట రానియకుండా నీట్గా క్లోజ్ చేసేసి కొంచెం బ్యాక్ సైడ్ తిప్పి కొంచెం మళ్ళా కొంచెం వేసాను. బాగా మిగతా పిండి కొంచెం తీసుకొని దాన్ని క్లోజ్ చేసేసి నీట్గా చూడండి, మన ఇప్పుడు మోదకం అనేది ఎంత బాగా వచ్చింది. చూడండి ఎంత నీట్గా ఎంత బాగా వచ్చింది. చాలా బాగా వచ్చింది చూడండి. ఇప్పుడు నేను ఉండ్రాళ్ళు అనేది కూడా చేస్తున్నాను. ఉండ్రాళ్ళు కూడా మేము ఇదే సేమ్ ప్రాసెస్ మీద రౌండ్గా పెట్టి చేస్తాము. లోపల స్టఫింగ్ పెట్టేసి రౌండ్గా కొంచెం మోదకాల టైపే, మోదకంలానే ఉంటుంది.
ఇట్లా మోదకము దానిసేపు మోదకాలు దొరకకపోయినా ఇబ్బంది ఏం లేదండి. ఇలాగ మీ చేత్తోనే ఇలాగ మోదకం లాగా మనం ప్రెస్ చేస్తూ చేసుకొని దాన్ని టూత్ పిక్తో మనం ఇలాగా పొడవుగా డాట్స్ అనేది పెట్టచ్చు. ఇలాగా మనము ఇడ్లీ ప్లేట్ అనేది తీసుకొని మనము ఇది ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేదంటే గీ అయినా వేసుకోవచ్చు. నేనైతే గీ వేసానండి. గీ వేసి అలాగా మొత్తం స్ప్రెడ్ చేసి కుడుములు అన్నది దాంట్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ మనము ఆవిరి ఉడకనిద్దాము. చూడండి, నేను చేసుకున్న కుడుములన్నీ దాంట్లో పెట్టి అలాగా ఇడ్లీలో పెట్టి ఒక 10 మినిట్స్ ఉడకనిద్దాము. చూడండి, నా మోదకాలు రెడీ అయిపోయింది. ఎంత బాగా వచ్చాయి, చాలా బాగా వచ్చాయండి. చూడండి అన్నీ ఎలాగున్నాయి, ఏది స్టఫింగ్ అనేది బయట రాకుండా నీట్గా ఉంది. ఎంత సాఫ్ట్గా ఉంది, లోపల కూడా చాలా పిండి అనేది బాగా ఉడికిందండి. నేను అది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికింది పిండి అనేది. ఇలాంటి వీడియోస్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అవర్ ఛానల్.